హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి 30 డేస్ ఛాలెంజ్లో డే 28 అనమాట. సో డే 28లో వచ్చేసి రాఖీ మేకింగ్ చూసేద్దాము. సో లాస్ట్ మినిట్లో కూడా ఈజీగా రాఖీ మేకింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాము. అలాగే పాప స్కూల్లో వచ్చేసి రాఖీస్ పంపించమన్నారు. సో దాన్ని మళ్ళీ పర్చేస్ చేయడం ఎందుకని ఇంట్లోనే లాస్ట్ మినిట్లో చేస్తున్నాను. సో ఆల్రెడీ మన వీడియోస్లో రాఖీ మేకింగ్ వీడియోస్ 2-3 ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే OHP షీట్ తీసుకొని OHP షీట్ మీద B7000 గ్లూ యూజ్ చేసి సో మిడిల్లో వచ్చేసి క్లిప్ స్టోన్ స్టిక్ చేసుకోవాలి. అలాగే రౌండ్గా వచ్చేసి 4 mm రౌండ్ షేప్ గ్లాసీ బ్లూ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3x3 స్క్వేర్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. సో వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో ఇలా జిగ్జాగ్గా స్టిక్ చేసేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇదే ప్రాసెస్లో మొత్తం కంప్లీట్ చేసుకోవాలి రౌండ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి OHP షీట్ని నీట్గా ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకోవాలి. మీరు కనుక బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, రాఖీస్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఉలెన్ థ్రెడ్ తీసుకోవాలి. ఉలెన్ థ్రెడ్కి గోల్డెన్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత దగ్గరగా ముడులు వేసుకోవాలి. ఈ గోల్డెన్ బీడ్స్ కరెక్ట్గా మిడిల్లో ఎక్కించుకోవాలి. సో మిడిల్లో వచ్చేసి మనం ఆల్రెడీ స్టిక్ చేసుకొని ఈ కుందన్ ప్యాచ్ని స్టిక్ చేసుకోవాలి. సో అందుకంటే ముందుగా ఇలాగా ఫెల్ట్ షీట్ అని దొరుకుతుంది. సో ఆ ఫెల్ట్ షీట్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యాచ్కి తగినట్లుగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో దానికి B7000 గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా ఉలెన్ థ్రెడ్ మీద ఉంచి కరెక్ట్గా మిడిల్లో ఉంచాలి. సో దాని మీద ఈ OHP షీట్ మీద వేసుకున్న ప్యాచ్ని ఇలాగా స్టిక్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కూడా 3 గోల్డెన్ బీడ్స్ని ఇలా స్టిక్ చేసేసుకొని దగ్గరగా ముడులు వేసుకోవాలి. సో అంతేనండి, చాలా ఈజీగా రాఖీ మేకింగ్ అయిపోయింది. సో మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.